బీఆర్ఎస్ కార్యకర్తలపై ఫారెస్ట్ అధికారులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపిస్తూ మెదక్ జెడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్య ధర్నాకు దిగారు. హవేలీ ఘన్పూర్ మండలం గాజిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు సాప సాయిలును అటవీశాఖ అధికారులు అక్రమంగా అరెస్టు చేశారని మెదక్ ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం ఎదుట లావణ్య బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ధర్నా చేపట్టారు. సపా సాయిలకు తక్షణమే స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అనే వ్యక్తిని అక్రమ కేసు పొద్దున్నే 5 గంటలకు ఊర్లో నుంచి పోయి ఫారెస్ట్ అధికారులు తీసుకొని రావడం జరిగింది. ఆ కేసు కూడా అక్రమమైన కేసు అయినా మేము చట్టాన్ని గౌరవించి ఇక్కడ దాకా వచ్చినాం. మాకు ఆ కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చే ఆపర్చునిటీ ఉంది. 41 CRPC కూడా ఆ స్టేషన్ బెయిల్ ఇవ్వమంటే కాదని చెప్పి ఈ రోజు మమ్మల్ని అక్రమంగా కేసులు పెట్టి స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకెళ్లి రిమాండ్ కోసం అని పంపుతున్నారు. మేము దీనికి నిరసనగా ఇక్కడ కూర్చొని నిరసన తెలియజేస్తున్నాం. సాయిల్ అనే వ్యక్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ 13 సర్పంచ్ గారు 4000 మొక్కలు పెట్టి నాటించారు. ఎమ్మెల్యే గారు పరిధిలో 4000 మొక్కలు నాటిస్తే అదే రేంజర్ గారు అమౌంట్ తీసుకొని 4 ఎకరాలు కబ్జాలు తీసుకొని ఆల్రెడీ ఆయనకు పర్మిషన్ ఇచ్చి ఆయన అన్వేషించినటువంటి వాచర్ను బీటాలను పెట్టి లెవెల్ తెచ్చి ఆయన దగ్గర 2 లక్షల అమౌంట్ తీసుకొని తెచ్చేసారు. ఏమనంటే మీ రిజర్వ్ డీల్ అయినామని చెప్పి చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎలాంటి ప్రూఫ్ ఎవిడెన్స్ ప్రతి ఒక్కటి మొక్కలు ఉన్నాయి. వాళ్ళను అరెస్ట్ చేయలేదు. 8 గంటల ప్రాంతంలో సాయిల్ అనేటువంటి సాయి అనే వ్యక్తిని అరెస్ట్ చేసి ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ తరలించడం జరిగింది. ఇతని మీద 2020లో ఎంక్రోచ్మెంట్ కేసు ఉన్నది. చాలా సందర్భాల్లో కూడా అతనిని నోటీసు తీసుకోమని రాకపోయే సందర్భంగా ఈరోజు మేము అరెస్ట్ చేసి తీసుకొచ్చి అతనికి 41 CRPC స్టేషన్ మీద ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఎవరైతే చేసిందో కేసులు వాళ్ళందరి మీద కూడా మేము అన్ని కేసులు బుక్ చేయడం జరిగింది. వారిని కూడా మేము అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాం. ఉదయం